ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు రాజశేఖర రెడ్డి గారు సంక్షేమ పథకాలు 104, 108 పథకాలు ప్రవేశపెట్టింది రాజశేఖర రెడ్డి. దాన్ని చూసి కొరవాళ్ళు కాపీ కొట్టారు. కానీ మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంటికి ఏదో ఒక సంక్షేమ పథకం అందించాడు. జనాలు ఎవరు కూడా మర్చిపోరు. ఈ మధ్యలో వెళ్ళిపోయే నాయకుల వల్ల మాకేమి ఇబ్బంది లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రజల మనిషి, అంతేగాని ఈ మధ్యలో వచ్చేసి సాధ్యం కాని పథకాలనే అమలు చేసి ప్రజలకు ఇస్తామనంటే అది అసాధ్యం. ఇప్పుడు బస్సులో ఫ్రీ అన్నాడు, బస్సులో ఫ్రీ అయిపోతే ఆటో వాళ్ళ పరిస్థితి ఏంది? ఈరోజు తెలంగాణలో, మా కర్ణాటకలో ఆటో వాళ్ళ పరిస్థితి, ట్యాక్సీ వాళ్ళ పరిస్థితి ఎట్టుందంటే అగోమే గోచరంగా ఉంది. సంక్షేమ పథకాలు చేయగలిగే చెప్పుకోవాలి, కానీ చేయలేని ఎన్ని చెప్తే జనాలు నమ్మే పరిస్థితుల్లో లేరు ఈరోజు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలిచి ఆయన చూడమనండి, అంతేగాని జగన్మోహన్ రెడ్డి ముందు అది సింహం, ప్రజల్లో మనిషి ఆయన. అంతేగాని ఈయన వచ్చేసి మేము అది చేస్తాం ఇది చేస్తామంటే జరిగే పని కాదు. అది జగన్మోహన్ రెడ్డి పక్కా 125 సీట్లతో గెలవబోతున్నాడు. ఇక్కడ కోవూరు నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారు 40,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తున్నాడు. ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఏంటంటే డబ్బుతో ఎరేస్తున్నారు జనాలకి. డబ్బు పనికిరాదు. సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరున్నాయి. నీకు టైంకి పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుంది టైంకి, వాళ్ళే తెచ్చిస్తున్నారా వాలంటీర్స్? మరి ఈ ప్రభుత్వం ఎట్లా అనిపిస్తుంది నీకు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయనే ఉండాలనిపిస్తుంది, ఆయనే రావాలని. చంద్రబాబు నాయుడు వద్దా? ఎందుకు వద్దు? అదా నాకు నచ్చుది. ఆయన ముందప్పుడే ఆయన సరిగ్గా చేయలే, ఇప్పుడు ఏం చేస్తాడు నమ్ముకున్నాను. నిజమదా పెద్దవాళ్ళకి జగన్ గారి ప్రభుత్వం బాగుంది. అసలు బాగాలేదు ఈ పథకాలన్నీ. పేదవాళ్ళకి చాలా సహాయం చేశాడు. పేదవాళ్ళకి ఆయన లేకపోతే పేదవాళ్ళు లేరు. బాగా చేశాడు. ఈసారి ఆయనకే అందరు ఓట్లు. కానీ ఇంతకన్నా ఎక్కువ పథకాలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తాను, మళ్ళీ నాకు ఆయన ఇస్తానని చెప్తాడు, ఇవ్వడు. ఆయన గెలిచాడంటే ప్రతి ఒక్క దానికి ఊరు ఇప్పుడు పింఛన్లు కూడా ఇప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నారు ముసలి పింఛన్ల కోసం కూడా. జగన్ ఉంటే ఇంటికి వచ్చి నిద్ర పడకల మీదనే పింఛన్ ఇచ్చిపోతున్నారు. మీ ఆడవాళ్ళకి ఈ పథకాలను ఉపయోగపరంగా అన్ని ఉపయోగపడ్డాయి, ప్రతి ఒక్కటి. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు హయాంలో ఎలాంటి పథకాలు ఉండే? ఏం లేవు. అది సంక్రాంతి అప్పుడు కొన్ని సరుకులు ఇచ్చేవాడు, ఇంకా అంతకు మించి ఏం లేదు. దిగబోయే ముందుగా పసుపు కుంకుమ కానీ 10,000 ఇచ్చాడు అంతే. మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎన్ని సీట్లు వస్తాయనేసి అనుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ? మొత్తం జగన్కే. Please subscribe .news.